నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, ఇంకా బీఆర్ఎస్ పని కథం అనుకున్న సందర్భంలో మళ్ళీ గర్వాపసిలాగా కాంగ్రెస్లోకి చేరిపోయిన ఎమ్మెల్యేలు అంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు అని మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. ఇంకా ఏదైతే ప్రాంతీయ పార్టీ అనేది ఉందో బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, ఇంకా భూస్థాపితం అన్నట్టుగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఎవరైతే కాంగ్రెస్లోకి వెళ్ళారో కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, మళ్ళీ వాళ్ళు కూడా గర్వాపసిలాగా మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ అన్నట్టుగా వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? అంటే మ్యాక్సిమం ప్రభుత్వం ఉన్న వైపే ఉండడానికి మొగ్గు చూపుతారు. బట్ ఒకరిద్దరు వాళ్ళ డీల్స్ కుదరకపోయినప్పుడు, లేదంటే వాళ్ళకి సముచిత స్థానం కల్పించబడినప్పుడు, లేదంటే అక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళాక మనకు అంత ప్రయారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా ఎలా అయిపోయింటే రాజకీయాలు సామాజిక వర్గం పరంగా కానీ, లేదంటే గతంలో అటువైపు వ్యక్తులు ఎంత బలంగా ఉన్నారని కానీ, వాళ్ళు ఓట్ షేరింగ్ విషయంలో కానీ, లేదు ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా చాలామంది వ్యాపారాలు కూడా ఉన్నవాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగాలి అనుకునే వాళ్ళు వెళ్తారు. రకరకాల రీజన్స్, ఒకటే కాదు. ఇప్పుడు ఎక్కువగా కొత్తగా గెలిచిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి నచ్చరు. ప్రభుత్వం వైపు ఉంటే ఫస్ట్ టైం గెలిచాము, ప్రభుత్వం వైపు ఉన్నాము అంటే వాళ్ళు ఏది చెప్పినా పనులు అవుతాయి. అధికారులు కూడా ప్రభుత్వం పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధి మాట అయితే కొంచెం సీరియస్గా తీసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాట అయితే అలాగే సార్ చేద్దాం సార్ చేస్తాం సార్ అని అంటారు, కానీ అంత సివియర్గా తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ వీడికి చెప్పాలి, అధికార పక్షంలో ఉన్న సార్ పలానా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఫోన్ చేశారు సార్, ఇది ఇట్లా సమస్య ఉంది చూడమన్నారంటే, అవునా చూద్దులే కొంత తొందర ఉంది అంటే ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేసేస్తే ప్రజల దగ్గర వాళ్ళ క్రేజ్ పెరిగిపోతున్న ఉద్దేశంతో వీళ్ళు ఆపుతారే తప్ప వీళ్ళు చేయకూడదని కాదు వీళ్ళ ఉద్దేశం, అధికార పక్షంలో ఉన్నారు. సో ఇట్లా రకరకాల రీజన్స్తో ఉన్నప్పుడు మ్యాక్స్ ఇప్పుడు కడియం శ్రీహరి గారు లాంటి పెద్ద నాయకులు, కె కేశవరావు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు, దానం నాగేంద్ర గారు, వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కదా. వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఒకరు ఇద్దరు వెనక్కి వచ్చేసినంత మాత్రాన బీఆర్ఎస్ మళ్ళీ ఘర్ వాపస్ ఏదైతే ఉందో ఘర్కి వాపస్ అని ఆ కార్యక్రమం ద్వారా మళ్ళీ అందరినీ తీసుకుంటారు అనే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవసరమే. 39 మందితో గెలుచుకుంది, అది మంచి గెలిపే, భారీ ఓటమే కాదు. మరి ఆంధ్రప్రదేశ్లో లాగా 11 సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి లేకపోయినట్టయితే కాదు. సో ఇటువంటి నేపథ్యంలో ఎవరెవరు వెళ్ళారో వాళ్ళు వెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ కూడా పోటాపోటీగా ఉన్నాయంటే ఎట్లా, అరే పలానా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందు మనం బీజేపీలో గుంజుకుందాం, లేదా మనం కాంగ్రెస్లో గుంజుకుందాం అన్నట్టుగానే చూస్తున్నారంట. ఎవరి బలం వాళ్ళు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా. సో వీళ్ళు కూడా బేరసారాలు, మనం కాంగ్రెస్లోకి వెళ్తే ప్రస్తుత ప్రభుత్వం ఉంది కానీ బెనిఫిట్ ఉంటుందా, లేదా సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఈ బీజేపీ వైపుకి వెళ్తే బెనిఫిట్ ఉంటుందా అనే రకాలుగా కూడా ఉంటారు. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే ఇది ఒకటే రీజన్ కాదు, రకరకాల రీజన్స్ ఉంటాయి. లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక నియంత పాలనలా ఉండేది కేసీఆర్ గారు అనుకుని కొంతమంది విమర్శలు చేసి బయటకు వచ్చేసారు. సో అట్లాంటి విమర్శలు చేసే వాళ్ళకి ఇక్కడ ఇన్ని రోజులున్న బీఆర్ఎస్లో మనకి ఇదే పరిస్థితి, మనకి మంత్రి పదవి రాదు, ఏమీ రాదు. సో కాంగ్రెస్లోకి వెళ్తే ఎలాగో రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకుపోతున్నారు కాబట్టి మనకేమైనా ఛాన్స్ ఉంటుందా, లేదు ఇతనితో సఖ్యంగా ఉంటే నేషనల్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి నేషనల్ స్థాయిలో ఉండే పరిచయాలు కానీ, నేషనల్ స్థాయిలో ఉండే నామినేటెడ్ పోస్టులు కానీ ఆ లెక్క వేరుంటుంది కదా. సో అట్లా అయినా కూడా కొంతమంది అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. గద్వాలు కృష్ణమోహన్ గారు మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటాను అనుకుని మళ్ళీ బీఆర్ఎస్లోకి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా రాబోతున్నారు. అలాగే మాజీ మంత్రి వేములు గారు కూడా మళ్ళీ కేటీఆర్ గారిని కలిసి మంతనాలు చేస్తున్నారు అంటున్నారు. మేబీ అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వెనక్కి రావడానికి మంతనాలు జరుపుతున్నారా, లేదా కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు మీరు ఎందుకు వెళ్ళిపోయారు, మన దగ్గర ఉంటే బాగానే ఉంటుంది కదా, కాంగ్రెస్ సంగతి తెలిసిందే కదా, కాంగ్రెస్ ఎప్పుడు సీల్డ్ కవర్లో ఎవరు పదవులు తీసుకొస్తే వాళ్ళనే పదవులు వరిస్తాయి. గతంలో అంటే ఇప్పుడు 1980s ముందున్న సంస్కృతి ఏదో ఉందో దాన్ని ఏదో వివరంగా చెప్పి మసిపూసి మారేడిగా చేసి మళ్ళీ ఘర్కి వాపస్ అన్నట్టుగా వాళ్ళ నాయకులను వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం కూడా అయ్యుండొచ్చు. బట్ కేటీఆర్ గారిని కలిశారు అని అంటే మేబీ ఈ రీజన్ అని అయ్యుండొచ్చు, లేదా
అన్న లేదన్నా మేము మాకు ఇంకా అటు వెళ్తాము మా కాంగ్రెస్లో మళ్ళీ కావాలంటే చూద్దాంలే. ఇవాళ రేపు అలాగే అయిపోయింది కదా. రాజకీయాలు అనేది ఒక సేవగా ఫీల్ అవ్వట్లేదు, ఒక ప్రొఫెషన్. ఇప్పుడు ప్రొఫెషన్లో కూడా చూడండి, ఎవడెక్కువ శాలరీ ఇస్తే వాడికి వెళ్ళిపోతాం, ఎక్కడ ఎక్కువ కంఫర్ట్ ఉంటే అక్కడే పని చేసుకుంటాం. సో అట్లాగా వీళ్ళు కూడా సరే అక్కడికి వెళ్తే పదవి వస్తుందనో, లేదంటే అక్కడికి ఉంటే కంఫర్ట్ ఉంటుందో, లేదు కాంగ్రెస్లోకి వెళ్తే నేషనల్ పార్టీ కాబట్టి మనకి నేషనల్ లెవెల్లో పలానా రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకుడు వచ్చాడంటే మొత్తం కంట్రీ మొత్తం మీద కూడా ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అదే బీఆర్ఎస్ అనుకోండి, పక్కన ఆంధ్రాలోకి వెళ్ళినా వాల్యూ లేదు. ఇక్కడ వరకు ఓకే పలానా బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఒక వెయిటేజ్ ఉంటుంది. పక్కదానికి వెళ్ళామనుకోండి పెద్దగా పట్టించుకోరు. సో అట్లా నేషనల్ పార్టీలో ఉంటే మన దగ్గర గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కనీసం నేషనల్ పార్టీ కాబట్టి ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఒక స్థాయి ఉంటుందని కూడా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తుండొచ్చు. బట్ వెనక్కి బీఆర్ఎస్కి వస్తున్నారని అంటే ఏదో రీజన్స్తోనే ఉండుండొచ్చు. ఎందుకంటే చాలామంది మనం చూసాం, ఇప్పుడు ఇదే బీఆర్ఎస్లో ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన వాళ్ళు కదా బీఆర్ఎస్లోకి వచ్చారు. గత 10 ఏళ్ళలో ఎవరు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ వ్యక్తే. కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్లోకి చేరారు, అక్కడే ఉన్నారు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఇటు వచ్చేసారు. కడియం శ్రీహర్ ఉన్నారు, టీడీపీకి చెందిన వ్యక్తి, మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీకి చెందిన వ్యక్తి, కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో బీఆర్ఎస్లో కూడా ఒకప్పటి టీడీపీ కాంగ్రెస్లో చేసిన వ్యక్తులే కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళని తెలిసిన సీనియర్ నాయకులు ఉంటే అన్న మళ్ళీ మేము ఈ దాంట్లో రావాలనుకుంటున్నాం. ఇన్ మోర్ ఓవర్ కాంగ్రెస్ కూడా ఏంటంటే 63-64 సీట్లతో ఉంది. అంటే బెంచ్ మార్క్కి ఒక 3-4 సీట్లు ఎక్కువ ఉన్నాయి. మిగతా ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు, జంప్ జిల్లాలుగా ఉన్నారు. వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని వార్త వస్తున్నాయి. కానీ ఆల్రెడీ జంప్ జిల్లాలు అయిపోయి కాంగ్రెస్ కంటూ కప్పుకున్న వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అలాగని బీఆర్ఎస్లో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు కదా వీళ్ళు వాపస్ తీసుకున్నా వీళ్ళకి ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది, అరే వీళ్ళు వెళ్ళిపోయారా, అక్కడ వెయిటేజ్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు వచ్చారు ఇంకా వీళ్ళు అని చెప్పి బీఆర్ఎస్లో పట్టించుకోకపోవచ్చు. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత అరే బీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చాడంటే స్టార్టింగ్ వచ్చిన వెయిట్ ఉంటుంది కదా. ఎందుకంటే కాంగ్రెస్ తక్కువ పాయింట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి. సో మనకు ముందుగా ఎవరెవరైతే పార్టీలో చేరారో, ముందుగా ఎవరెవరైతే ఫస్ట్ ప్రయారిటీ కింద వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రయారిటీ ఇస్తుంది. సో అందులో సీనియర్లకి వేరే రకరకాల పథకాలు కూడా ఉండుండొచ్చు, అప్లికేబుల్ అవ్వచ్చు. సో అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్లోకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, బీజేపీకి కూడా మొగ్గు చూపుతున్నారు. పొరపాటున ఎవడైనా బీఆర్ఎస్ నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు అని తెలిస్తే కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు ఎవరో ఒకరు ముందెళ్ళి మన పార్టీలకు లాక్కుందారనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట, మంత్రాలు అయితే జరుపుతున్నారంట. బట్ ఎవరో గద్వాలు కృష్ణమోహన్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చారు అని ఒక ఇన్సిడెంట్ మీద దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా వైరల్ చేయడం, కాంగ్రెస్ని మళ్ళీ బదనాం చేయడానికే ఈ పరిస్థితి వస్తుంది, లేదు బీఆర్ఎస్ఏ బాగుంటుంది అనే విధంగా కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మొన్న కాళేశ్వరం సంబంధించి కూడా వర్షాలు పడిన తర్వాత కేసీఆర్ లాంటి అపర భగీరథుడు రాబట్టే కాళేశ్వరం ఇలా నిండు కొండలా కనిపిస్తుంది. అటు నాగార్జున జలాశయం కానీ ఈ శ్రీశైలం డ్యామ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి దిగువకు నీరు వదిలినా కూడా నాగార్జున సాగర్లో నిండుగా ఉంటుంది. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కూడా మనకి ఇయర్ మొత్తం సరిపోయే నీరు వచ్చింది అన్నట్టుగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. మేబీ ఇది కూడా అలాంటి పబ్లిసిటీ అయ్యుండొచ్చు అని నా అభిప్రాయం.